బాలకృష్ణ గారు రాపెల్లికోట గ్రామానికి చెందిన యువ రైతు మనకు చెబుతున్నాడు. గత ఏడాది కంటే ఈ ఏడాది అత్యధిక వర్షాలు పడ్డా కూడా మనకు దిగుబడి మాత్రం తగ్గలేదని, ఎరువు మందులైనా కూడా తక్కువనే పడ్డాయని చెప్తున్నారు. ఈయనకున్న 10 సంవత్సరాల అనుభవంలో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి మందులు కొట్టాడు, ఎలాంటి స్ప్రేయింగ్ చేశాడు, ఎలాంటి పిచికారీ చేశాడు, దిగుబడి రావడానికి కారణాలు ఏంటి, విత్తనాల యొక్క ప్రయోజనం ఏంటిది అనే ఒక విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరు బొగ్గుల బాలకృష్ణ, గ్రామం రాపెల్లికోట, మండలం మాదేపూర్, జయశంకర్, భూపాలపల్లి. ఇప్పుడైతే ఇక మామూలుగా లేదు, ఈ రేంజ్ లో ఉన్నది. పక్క పొండి చేనులకు మనకైతే డిఫరెంట్ బాగున్నది. నేను కావేరి బంపర్ వేసిన మొత్తం 2 ఎకరాల 15 గుంటలు. ఇది 2 ఎకరాలు 15 గుంటలు. పోయిన సంవత్సరానికి అంటే ఈ సంవత్సరానికి ఏం తేడా, వీళ్ళు ఏం గమనించారు? బంపర్ల గమనించారంటే దగ్గర కొమ్మలు వచ్చినాయి, బ్రాంచెస్ ఈ సైడ్ కొమ్మలు కొంచెం విపరీతంగా వచ్చినాయి. ఇప్పుడైతే ఈ రకంగానైతే గూడు ఉన్నది. ఇంత ముందు అయితే 30-40 కాయల వరకు ఉండే. ఇప్పుడు ఇది మాక్సిమం పడితేనైతే 100 నుంచి అయితే, నేను పోయిన సంవత్సరం అయితే అప్పటికిప్పటికైతే ఈ కొమ్మలు అనేటివి ఈ బంపర్ సీడ్ వాళ్ళని అనిపిస్తుంది, బాగా వచ్చినాయి కూడా. మీరు సాల్పత్తి పెట్టారా డబ్బపత్తి? నేను సాల్పత్తి పెట్టిన. డబ్బపత్తి పెడితే డబ్బపత్తి పెడితే ఇంకా బాగా విశ్రాంతంగా గాలి తలిగి కొమ్మ బాగా వచ్చేది. ఇప్పటికే నేను తక్కువ ఉన్నదా, బాగానే ఉన్నది.